నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. పిఠాపురంలో వేదిక మీద నాగబాబు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలనే అందరూ చర్చించుకుంటున్నారు. విశ్లేషకులు ఎవరికి వారు విశ్లేషణలు చేస్తున్నారు. కానీ అసలు కోణం చూస్తే పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు గారి స్ట్రాటజీని ఫాలో అవుతున్నారని తెలుస్తోంది. నాగబాబు పిఠాపురం వర్మను ఉద్దేశించి మాత్రమే అది వారి కర్మ అని అన్నారనేది చాలా మంది అనుకుంటున్న సంగతి. కానీ కాస్త లోతుగా గమనిస్తే ఏకంగా తెలుగుదేశం కారణంగా జనసేన పవన్ ఘనంగా గెలిచారని అనుకునే చంద్రబాబును కూడా ఉద్దేశించి నాగబాబు ఈ కర్మ అనే మాటను వాడారని అనిపిస్తోంది. ఈ వైఖరి గురించి జాగ్రత్తగా ఆలోచించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనుసరించే రాజకీయ వ్యూహాలనే ఇప్పుడు పవన్ కూడా అనుసరిస్తున్నారనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే చంద్రబాబు గారు ఏదైనా వివాదంగా మారగలదనే అనుమానం ఉన్న విధానాన్ని ఎంచుకునేటప్పుడు ఒక టెక్నిక్ అనుసరిస్తారు. పార్టీలో ఏది ఒక నాయకుడి ద్వారా ఆ మాటలు ప్రజల్లోకి వదులుతారు, దానికి వచ్చే స్పందనలు బట్టి ఆ మాటను పార్టీ పాలసీగా మార్చుకోవాలా, లేదా వివాదం రేగితే గనుక ఆ నాయకుడిని మందలించినట్లుగా నటించి అక్కడ సర్దేయాలా అనేది అనుసరిస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే టెక్నిక్ అనుసరించినట్లుగా కనిపిస్తోంది. జనసేన గెలిచిందంటే కేవలం జన సైనికుల వల్ల మాత్రమే, తెలుగుదేశంతో పొత్తు వల్ల కాదు అనే వాదనను జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ముందుకు ప్రజల్లోనికి తీసుకు వెళ్లాలని అనుకుంటుండవచ్చు. కానీ దానివల్ల పొత్తు ధర్మంలో ఇబ్బంది వచ్చే ప్రమాదం ఉంది కనుక ముందు జాగ్రత్తగా తనకు ఎంతో విశ్వసనీయమైన అన్నయ్య ద్వారా ఆ మాటలు లీకులు ఇస్తున్నట్టుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.